నమస్కారం గురుగారు. లక్ష్మి అయితే 2024 సింహరాశి వారికి ఓవరాల్గా ఈ ఇయర్ మొత్తం ఎలా ఉంది, అలాగే డబ్బు పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ సంథింగ్ ఇంకేదైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు నెగిటివిటీస్ పోవడానికి కూడా? మనం పంచాంగ రీత్యా ఆదాయ వ్యయాలు ముందుగా మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, అట్లాగే రాజ్యపూజ్యత 2, అవమానం 2. సో దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది చూసినప్పుడు మఖ, బొబ్బ, ఉత్తర అనే 3 నక్షత్రాలు ఉంటాయి. మఖ వాళ్ళకి, మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైతే సింహరాశిలో ఉంటారో వాళ్ళకి రాజ్యపూజ్యత కలుగుతుంది. మంచి గౌరవ ప్రతిష్టలు, ఆర్థికంగా అన్ని రకాలుగా యోగాలు ఉంటాయి. పొబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి యుద్ధ భయం కలుగుతుంది. అంటే చేసిన తప్పులకి, అంటే ఒక తప్పు చేస్తున్నారు, దానికి సంబంధించి ఒక భయం ఏమవుతుందా. ఇప్పుడు సపోజు పొబ్బా నక్షత్రంలో ఒక వ్యాపారవేత్త ఇందాక చెప్పినట్టే ఏదో తప్పు చేశాడు, వ్యాపారంలో కరప్షన్ చేశాడు, ఏం జరుగుతుందన్న భయం. రాజకీయవేత్త అనవసరంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చంపేయని రేపు నాకేమవుతుందన్న భయం. అట్లాగే వ్యాపారవేత్తలు కాక ఇతరులు ఎవరైనా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఏదైనా సరే పుబ్బా నక్షత్రం వాళ్ళకైతే యుద్ధ భయం వెంటాడుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ యుద్ధ భయం వెంటాడుతుంది. ఇక ఉత్తర నక్షత్రం వాళ్ళకి భూషణ వస్త్రాభరణాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగము అన్ని విషయాల్లో ఎవరెవరో సింహరాశి వాళ్ళకి అసలు మీకు బాగానే లేదు, కొట్టుకు చచ్చిపోతారు, అది ఇది అంటున్నారు. కానీ ఎన్ని ఉత్తమ మాటలు, భార్యాభర్తల కలహాలు అనేవి వచ్చినప్పటికీ కూడా అవి సమసిపోతాయి. కానీ ఉబ్బ వాళ్ళకి మాత్రం అనవసరమైన భయాలు వెంటాడుతాయి. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఆ కొనుక్కున్న ప్రాపర్టీ వివాదాల్లో ఉందని తెలుసుకున్నాడు అనుకోండి, అంటే ఆ ప్రాపర్టీ కొనేటప్పుడే తెలుసు దాని మీద ఒక కోర్టు కేసు ఉందను, ఏదో డబ్బులు తక్కువ వస్తాయని కొన్నాడు. కొన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ ప్రాపర్టీకి సంబంధించి అవతల వాడు ఒక చిన్న కాగితం తీసుకుపోయి కోర్టులో వేసినా ఈయనకు భయం. ఎందుకంటే చాలా డబ్బు పెట్టేశాడు కదా, కాబట్టి భయం. అక్కడ ఏం కొట్లాడాలని యుద్ధ భయం. అట్లాగే ధనం తీసుకున్నటువంటి బ్యాంకుల దగ్గర నుంచి యుద్ధ భయం. అంటే ఏ నోటీస్ ఇస్తారో మనం కట్టలేకపోతున్నాం. చిన్న గుడిసెలో ఉన్నటువంటి వాడి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వ్యాపారస్తుల దాకా కూడా పుబ్బా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఈ ఆర్థికంగా కానీ వాళ్ళు చేసిన తప్పులుగా కానీ యుద్ధ భయం వెంటాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత ఆర్థికంగా సింహరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇబ్బందికర వాతావరణం ఉండదు. పైపెచ్చు ఓవరాల్గా లైఫ్కి ఏంటంటే సింహరాశి వారికి రాజ్యస్థానంలోకి గురు ప్రవేశం అయ్యి ధనస్థానం మీద దృష్టి పడుతుంది. ఉండేది శత్రుస్థానమే, చూసేది కూడా శత్రుస్థానమే. కాబట్టి పెద్దగా లాభాలు ఉండవని అందరూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ వాస్తవం ఏంటంటే శుభగ్రహం కేంద్రంలో ఉంటే పంచమ అష్టమాధిపతి అయితే ఆయుర్భాగ్యాలని ధన సంపత్తుల్ని ఇస్తాడని బృహత్పరాశర బట్టి పక్కగా చెప్పింది. కాబట్టి గురువు ఏప్రిల్ ఆఖరి నుంచి అంటే మే 1 నుంచి సింహరాశి వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అనవసరం యుద్ధ భయాలు తొలగిపోవడం ఇవన్నీ ఏంటంటే మనం చేసుకునేదాన్ని ఆ భయం కూడా తొలగిపోవడం కోసం ఈశ్వరుడికి ప్రార్థన చేసి పారదర్శకంగా ఉండండి. ట్రాన్స్పరెన్సీ క్లియర్గా క్లిస్టర్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి. క్లిస్టర్ క్లియర్గా ఉండండి. ఏ విషయమైనా కొంచెం మీ తప్పున్న దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకోండి. ఈ తప్పు ఇలా చేసింది, మీ అందరూ ఈ తప్పు చేశారని మీరు కొంచెం కనుక ఆ తెలివిని ప్రదర్శిస్తే అవతల వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసుకునే విధానం మీరు కల్పించుకోగలిగితే ఖచ్చితంగా అయితే శివుణ్ణి ఆరాధిస్తే మంచి శుభాలు కలిగే అవకాశాలు ఉంది. అనవసరమైనటువంటి భయాలు ఆగిపోతాయి. అంటే ఎలా పూజించడం? ఎలా శివుడికి పూజ అంటే మామూలుగా ఈశ్వరుడికి అభిషేకం, ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి రావడం కొంతమేర ఉపయోగాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా కూడా బాగా అద్భుతమైన ఫలితం కూడా రావాలంటే అష్టమంలో ఉన్న గురువు ఏ స్థానంలో రాహు ఎవరైతే ఉన్నారో అక్కడ రాహు ఉంటే ఆ రాహు అష్టమే వ్యాధికర్తాచ అంటారు సహజంగా. సో రాహు అష్టమంలో ఉంటే శుభుడైతే ఒక ఎత్తు, వ్యాధికర్తాచ వ్యాధి భయం కూడా వెంటాడుతుంది కదా. కాబట్టి దుర్గా అమ్మవారిని కూడా పూజ చేసుకోవడం హెల్త్ పరంగా మంచి జరుగుతుంది. హెల్త్ బాగానే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఇయర్ మొత్తంలో బాగుంది, చక్కగా ఉంది సింహరాశి. రైట్ గురు, ధన్యవాదాలు.